పరశురాముడికి గణేశుడు శాపం విధించాడు అనే విషయం మీకు తెలుసా? ఒకప్పుడు పరశురాముడు ధైర్యవంతుడు, శివుని భక్తుడు. గణేశుడు చిన్నప్పటి నుండి తెలివైన, శక్తివంతమైన దేవుడు. తన తల్లి పార్వతీదేవికి చాలా ప్రియమైనవాడు. ఒకరోజు పరశురాముడు గణేశుడిని కలిసేందుకు వచ్చాడు. కానీ గణేశుడు తన తల్లి చెప్పలేని పనిని చేసేవాడని అనుకొని అతడిని ఆపాడు. పరశురాముడు కోపంతో వచ్చాడు. కానీ గణేశుడు తల్లి పార్వతీదేవిని రక్షించడానికి ధైర్యంగా నిలబడ్డాడు. ఇద్దరూ కొద్దిగా గొడవ పెడుతున్నారు. పరశురాముడు తన పరశువుతో గణేశుడి శరీరాన్ని కొట్టాడు. కానీ గణేశుడు శక్తివంతుడు. తనకు మునుముందు ఏమి జరుగుతుందో తెలుసు. అందువల్ల పరశురాముడికి ఈ విధంగా శాపం ఇచ్చాడు. శివుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా మరలా పని చేయకు అని చెప్పాడు. పరశురాముడు తన అహంకారాన్ని తగ్గించుకొని గణేశుడితో స్నేహం చేశాడు. ఈ విధంగా గణేశుడు తన తల్లి కోసం పరశురాముడికి శాపం విధించాడు. వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గణేశాయ నమః అని కామెంట్ కూడా